ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి మనిషి మీద చెయ్యేస్తావు? మా అన్న చావుని చూపించిన వాడి గుండెని చీల్చేదానికి ఈ గన్ను 25 ఏళ్లుగా ఎదురు చూస్తా ఉండాది. ఈ రోజు నిన్ను చంపి నా అన్న ఆత్మకి శాంతి కలిగిస్తాను. అక్క, నీకు దండం పెడతానక్క, ఆయన ఏం చేయకక్క. అఖిల, నా మాట విను, తొందర పడక అఖిల. దయచేసి ఆయన వదిలేయక్క. మర్యాదగా తప్పుకో, లేదంటే వాడితో పాటు నువ్వు కూడా చస్తావు. తప్పుకో. ఆయన కోసం చావునైనా భరిస్తాను, కానీ ఆయన చావును చూసి నేను బ్రతకలేనక్క. దయచేసి వదిలిపెట్టక్క. ఆఖరిసారిగా అడుగుతా ఉండాను, తప్పుకో. కృష్ణవేణి, కృష్ణవేణి, లేదు, ఇప్పుడు వెళ్తే ఇంట్లో వాళ్ళు నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు. అనవసరంగా నా కృష్ణవేణి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన వాడిని అవుతాను. తన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన వాడిని అవుతాను. వద్దు. కృష్ణవేణి, కృష్ణవేణి ఎలా ఉందో ఏంటో. నా కూతురు, నా బంగారు తల్లి పద్మావతి ఎలా ఉందో, ఇప్పుడు ఎంత పెద్దదైందో. నా భార్య బిడ్డల్ని చూడకుండా నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళేది? కృష్ణవేణి, కృష్ణవేణి, అమ్మా, హాస్పిటల్లో డాక్టర్ గారు నేను రెస్ట్ తీసుకోమని చెప్తే నువ్వు మళ్ళీ కిచెన్లోకి వచ్చి పనిచేస్తున్నావా? ఇవన్నీ నేను చేస్తాను కదమ్మా. నువ్వు వెళ్ళి కూర్చుందు కొని పద. అది కాదే. నువ్వు ఇంకేం మాట్లాడకు. పదమ్మా, పదమ్మా, పద. అమ్మా అంటే నా పద్దు, నా పద్మావతి, ఎంత పెద్దదాని అయిపోయావమ్మా. నువ్వు ఇలా కూర్చో. అది కాదే. నేను 5 నిమిషాల్లో వంట చేస్తాను, కూర్చో. అది కాదు పద్దు, నేను చేస్తాను. కూర్చోమ్మా, నువ్వు ఇలాగే కూర్చో, నేను రెడీ చేస్తాను.
ఒసే పద్దో, పెద్దమ్మా ఏందే టైంకి నాకు టిఫిన్ పెట్టకపోతే నా చేతిలో నువ్వు తన్నులు తినాల్సి వస్తుందని తెలిసి కూడా ఇంకా ఆలస్యం చేస్తా ఉండావా? ఆహా, అదేం లేదు పెద్దమ్మా, అయిపోతుంది. యాడైపోయినదే ఆ? అసలు నిన్ను కాదు, మీ అమ్మ యాడే చచ్చినది. ఏంది కృష్ణవేణి, పొయ్యిలో పిల్లిలాగా కిచెన్లో వెచ్చగా కూర్చొని మా టిఫిన్ సంగతి గాలికి వదిలేసినవా ఏంది? పెద్దమ్మా, అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా అని అమ్మ నీరసంగా ఉంటే నేనే కూర్చోబెట్టాను. ఏయ్, మీరు కూర్చొని చచ్చినా పడుకొని చచ్చినా పని చేసినాకే, పని చేయకుండా నా టైం వేస్ట్ చేస్తే మీ తల్లి కూతుళ్ళ తోలు తీస్తా. ఐదు నిమిషాల్లో టేబుల్ మీద టిఫిన్ ఉండాలా? తెచ్చిస్తాను పెద్దమ్మా, మీరు వెళ్ళండి. ఆ. అమ్మా, నావేం బాధపడకమ్మా, కూర్చో. 2 నిమిషాల్లో నేను టిఫిన్ రెడీ చేస్తాను. త్వరగా చెయ్యమ్మా. కూర్చోమ్మా. సొంత ఇంట్లో అయిన వాళ్ళ మధ్య ఆనందంగా ఉంటారనుకున్నా, కానీ ఇలా అవమానాలతో ఇంత అధ్వానంగా బతుకుతారనుకోలేదు. ఇందుకు కారణం నేనే. ఈ పరిస్థితి నా వల్లే. మీరు కూర్చొని చచ్చినా పడుకొని చచ్చినా పని చేసినాకే, పని చేయకుండా నా టైం వేస్ట్ చేస్తే మీ తల్లి కూతుళ్ళ తోలు తీస్తా.